అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. ఈ మాటలు మనము చూసినట్లయితే మరి ఇశ్రాయేల్ ప్రజలతో మరి దేవుడు ఏవేలు ద్వారా, ప్రవక్త అయినటువంటి ఏవేలు ద్వారా పలికిస్తున్నటువంటి మాటలుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి తిరుగుబాటు చేసినటువంటి కారణమును బట్టి దేవుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వారికి అనుమతిస్తూ వచ్చాడు. వాటిని దేవుడు మిడతలు, గొంగలి పురుగు, పసరు పురుగులు, చీడ పురుగులతో పోలుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ 4 రకాలటువంటి పురుగులు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని ఎంతగానో నష్టపరుస్తూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ 4 రకాలటువంటి పురుగులు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే దేవుడు నమ్మదగిన దేవుడు, మరి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, ఆయన దయా కనికరము వాత్సల్యత కలిగినటువంటి దేవుడు కనుక మరలా ఇశ్రాయేల్ ప్రజలను సమకూర్చాలని ప్రభు ఆశపడుతూ వస్తున్నాడు. అందుకే ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును అన్నాడు. అంటే మరలా ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇవ్వాలని ఆశపడుతూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి తిరుగుబాటును బట్టి, దేవుని పైన వారు వ్యతిరేకమైన స్వభావం కలిగినటువంటి కారణమును బట్టి దేవుడు వారిని కొన్ని సందర్భాల్లో శిక్షించాడు. ఈ 4 రకాలైనటువంటి పురుగులను పంపించి వారిని ఎంతగానో ఆత్మీయంగా వారు నష్టపోయేటట్లుగా వారు చూస్తూ వస్తున్నాం. అయితే దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారమని కాదు, కానీ ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన దయా వాత్సల్యత మంచితనంను బట్టి ఇశ్రాయేల్ ప్రజలను మరలా తిరిగి సమకూర్చి వారిని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు తన వాగ్దాన విషయంలో ఆయన చాలా పట్టింపు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి దేవుడు. ఆయన దేవుడు మనలను శపించాలని ఇష్టపడట్లేదు, కానీ మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మన అవిధేయతను బట్టి, మన యొక్క తిరుగుబాటును బట్టి, మన యొక్క దోషమును బట్టి, మన అపరాధమును బట్టి, మన పాపమును బట్టి ఎన్నో సందర్భాల్లో మనము కష్టాల గుండా, శ్రమల గుండా, ప్రతికూలమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు గనుక తిరిగి మరలా మనల్ని ఆశీర్వదించాలని, తిరిగి మనల్ని మరలా సమకూర్చాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను తిరిగి మరలా సమకూరుస్తూ వచ్చాడు. ప్రస్తుత దినాల్లో మనం కూడా చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల వల్లే మనం కూడా ఎన్నో సందర్భాల్లో దేవుని పైన తిరుగుబాటు, అవిధేయత, ఎన్నో సందర్భాల్లో వ్యతిరేక స్వభావం కలిగి మనము జీవిస్తున్నాం. అయితే దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు. కమ్ అన్ టు మీ ఆల్ యు దట్ లేబర్స్ అండ్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా యొద్దకు రండి, మరలా మీరు మునుపు పొందుకున్నటువంటి ఆశీర్వాదం ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.